చెప్పు ఫోన్ పెట్టేసారు చెప్తాను. వ్యాన్ నుంచి వస్తుంది, వలసపల్లి మాది. వ్యాన్ చెక్కపల్లిలో పంపిస్తున్నాం, చైతన్య స్కూలు. వ్యాన్ ఎక్కువ వస్తుంటే ఏడుతుంది. ఏంటో ఏడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది. ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయా. అమ్మో నన్ను ఎత్తుకోగానే ఏడ్చేస్తుంది. ఇంటికెళ్ళి గౌన్ ఇడిపిస్తే పెద్ద రగ్గు ఉంది ఇక్కడ. అసలు కందిపోయి నల్లగా నా పని వేసిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన్ని నేనే వస్తే ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నాడు. ఆయనకి ఆగేపించి అమ్మ సారీ చెప్పాడు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోవాలి, మేము వెళ్ళిపోము. అసలు వాళ్ళు వచ్చేదాకా మేము వెళ్ళాం. వాళ్ళు వచ్చాక తెలుసుకున్నాక మేము వెళ్తాం. అప్పుడు దాకా మేము వెళ్ళాం అని చెప్పేసి. స్కూలు ఏ స్కూల్ అమ్మా? చైతన్య స్కూల్. ఏ ఊరు? చక్కపల్లి. ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్. ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్కి. పాప ఏ క్లాస్ చదువుతుంది? ఎల్కేజీ. మీదే ఊరు? పాపదే ఊరు? అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది పాప. స్కూల్కి చక్కపల్లి చైతన్య స్కూల్లో జాయిన్ చేశారు. ఈరోజు స్కూల్కి వెళ్ళింది. మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే? సారీ చెప్పాడు అమ్మ వెళ్ళిపోండి అన్నాడు మా అమ్మ ఇద్దరిని. మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండా. సాగొట్టి సారీ అని చెబితే సరిపోతాయా పిల్లల్ని? సాగొట్టి ఆడి 4 సంవత్సరాల పిల్లోళ్ళు, 4 సంవత్సరాల పిల్లోళ్ళు ఏం చదవట్లేదని పిల్లోళ్ళని అవసరం సాగుపడుతున్నారు. అదే వాళ్ళ పిల్లోళ్ళు ఇంట్లోకి వెళ్ళి సాగుకొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? మాట్లాడకుండా ఊరుకుంటాడా? ఆ పసికి పెట్టి ఏం చేసిందని గొడ్డును వాడినట్టు ఆ బిడ్డను వాదాడు. ఆ కొట్టిన ఊపిరి పోతే ఏం చేస్తారు? నా బిడ్డ నా అవసరం కొట్టి కొండ పెట్టాడు. చదవట్లేదని ఆట కొట్టారు.